అందరికీ గణేష నవరాత్రి శుభాకాంక్షలండి. ముందుగా ఈ నవరాత్రుల సందర్భంగా స్వామివారు అంగరంగ వైభవంగా అన్ని వీధుల్లో చక్కగా ఇలా అలంకారాలతో వివిధ అలంకారాలు చాలా మన ఖైరతాబాద్లో అయితే గణనాథుడు ఎంత అందంగా కొలువు తీరారో అందరూ చూసే ఉంటారు కదా. చాలామంది వెళ్ళే ఉంటారు స్వామివారి దర్శనానికి. స్వామికైతే అన్ని వీధుల్లో, గ్రామాల్లో, పల్లెల్లో అసలు ఈ పండుగ చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా బాగా జరుపుకుంటారండి అంగరంగ వైభవంగా. స్వామివారికి అందులో భాగంగా మా ఇంట్లోనే ఈ తీర్థ ప్రసాదాలు అన్నీ చేసాము. మా చిన్నతనంలో ఏంటి అంటే మా అమ్మగారు బుక్స్ చదువుకునే బుక్స్ అన్నమాట చక్కగా దేవుడి దగ్గర పెట్టి ఓం శ్రీ అని రాసి మనము కోరుకుంటే అలా చిన్నపిల్లలకి విద్య, పెద్దవారికి ధనము, ఆరోగ్యము ఇలా కోరుకుంటూ ఉంటారు కదా. ఆ స్వామి అందరి విఘ్నాలను తొలగించేవాడుగా కొలువు తీరాడు. ఎందుకు అంటే మనకి తల్లిదండ్రులు, జగద్గురువులు పార్వతీ పరమేశ్వరులే స్వయంగా వారి తల్లిదండ్రులు కదండి. తల్లిదండ్రులు చెప్పిన మాటను జవదాటకుండా మొదటి పూజను అందుకుంటున్నారు అంటే గణేష తత్వాన్ని అర్థం చేసుకోవాల్సిందే. మన అందరము ప్రతిదానికి ఒక అర్థము పరమార్థము ఉంటుందండి. అది మనం తెలుసుకోవడంలోనే మన గొప్పతనం అనేది చాలా చక్కగా ఉంటుంది. స్వామివారు చూడండి పెద్ద చెవులతో చాలా బాగా వింటారనమాట. మనం ఎంత ఎక్కువ వింటే అంత జ్ఞానాన్ని పొందగలుగుతామని స్వామి చెబుతున్నారు. నోరు చూడండి చాలా చిన్నగా ఉంటుంది స్వామివారిది. ఎందుకు అంటే నోటితో మనం ఎప్పుడు తక్కువగా మాట్లాడాలి. ఈ గణేష నవరాత్రుల సందర్భంగా నేనేం చెప్తున్నానంటే మనకి నోములు అన్నింటిలోకెల్లా కష్టమైన నోము మౌనవ్రతం అండి. ఎందుకు అనుకుంటున్నారా? మౌనం పాటించడంలోనే మన జ్ఞానం అనేది దాగుంటుంది. ఏంటి అంటే సాధన. మనకి జగద్గురువులు చూడండి పార్వతీ పరమేశ్వరులు స్వామివారు ఎప్పుడు ధ్యానముద్రలో యోగాలో ఉంటూనే ఉంటారు. మనకి సాక్షాత్తు పరమశివులు ఎప్పుడు అలా ధ్యానం చేస్తూనే ఉంటారు. ఎప్పుడైనా సరే మనము నోటితో తక్కువ మాట్లాడితే ఎంత వింటే అంత జ్ఞానాన్ని సంపాదించగలుగుతామని మనకి బొజ్జ గణపయ్య చెప్తూనే ఉంటారు. స్వామి అసలు మహాభారతము అది వ్యాస మహర్షి చెబుతున్నప్పుడు రాస్తున్నప్పుడు పెన్నుకి అది పాలి ముక్క అంటారు కదా, అది విరిగిపోతే స్వయంగా దంతాన్ని తీసి వ్రాసారంట. అంత చక్కటి మహాభారతము. మనకి ఇతిహాసాలండి భూమిపైన జరిగినవి మంచి గ్రంథాలు ఉన్నాయి. భగవద్గీత, మహాభారతము, భాగవతము, రామాయణము ఇవన్నీ మానవ రూపం దాల్చి మనకి మనిషి రూపంలో ఎలా జ్ఞానాన్ని పొందాలని చెప్పిన కథలు కావండి. ఇవన్నీ ఇతిహాసాలు జరిగినవి అన్నమాట. వాటన్నిటినీ చదువుకుంటే చాలా మంచి జ్ఞానం అనేది మనకి లభిస్తుంది. స్వామివారు చూడండి ఎక్కడ చూసినా కానీ మొదటి పూజ గణపయ్యని తలుచుకుంటూ చేస్తారు. విద్యార్థులకు కానీ పెద్దవారికి కానీ ఏది పండుగ కానీ ఏదైనా స్వామివారిని ముందు కూర్చోబెట్టుకోవాలి. అందుకే వారిని విఘ్నాలను తొలగించే విఘ్నాధిపతి అని కూడా పిలుస్తారు, వినాయకుడు అంటారు. ఇలా అండి స్వామివారి తత్వాన్ని మనం ఎంతగా తెలుసుకొని వినడంలోనే కాదండి స్వామివారు చెప్పింది ఆచరణలో పెడితేనే మన జీవితానికి సాఫల్యం దక్కుతుంది. మొదటి పూజ ఎలా అందుకున్నారో చూశారు కదా. అమ్మ మాటను విని జవదాటకుండా స్వామివారు అలా మొదటి పూజుడయ్యారు. మనం అందరం కూడా దీని నుంచి ఏం నేర్చుకోవాలంటే మాతాపితరులను మొదటి దైవాలుగా భావించాలి. ఇకపోతే మనకి ఇలా దేవతలు జగద్గురువులు పార్వతీ పరమేశ్వరులే కదండి. అప్పుడు కైలాసంలో మిగతా దేవతలందరూ వెళ్ళి దేవతలకు ఇంద్రలోకానికి ఎవరు నాయకులు అని ఇలా కుమారస్వామికి ఈ స్వామికి వినాయకుడు బొజ్జ గణపయ్యకు పరీక్షనైతే పెట్టారు. అందులో మొదటగా వినాయకుడు అన్నమాట. స్వామివారికి వాహనము చిన్నది కదా, కుమారస్వామికి కార్తికేయునికి అయితే నెమలి వాహనము ఉంది కదా. స్వామి ఎలా పరీక్ష పెట్టారు అంటే మన
ఉన్న పుణ్య నదులన్నింటిలో ఎవరైతే మొదటగా స్నానం చేసి వస్తారో వారే ఈ ఆధిపత్యానికి అర్హులని చెప్తారనమాట స్వామివారు. ఇక ఏముంది, కార్తికేయులు నెమలి వాహనం కదా, తొందరగా అలా వెళ్ళి లోకంలో ఉన్న పుణ్య నదులన్నీ స్నానం చేయడానికి బయలుదేరుతారు. ఇక గణపయ్య చక్కగా మొదట స్వామి, అమ్మ, నాన్న పార్వతీ పరమేశ్వరులు కదండి, తండ్రి అయిన పరమేశ్వరుని ఇలా అడుగుతా, తండ్రి నన్ను చూశారు కదా, నాకు వాహనం ఎలుక ఉంది, నేను ఎలా చేయగలను, నాదేదైనా ఉపాయము మార్గము ఉపదేశించండి అని స్వామిని స్వయంగా తండ్రినే అడుగుతారండి. ఇక్కడ ఏంటంటే మనకేంటంటే ఈ భౌతిక ప్రపంచంలో ఎవరినైనా అడగడానికి ముందు భయపడుతూ ఉంటాము, నేనేంటి అడిగేది అని అవతల వారిని కించపరిచినట్టు చూస్తాము. ఇప్పుడు చాలామంది సోషల్ మీడియాలో అవసరాలు ఇలా ఉంటాయి అలా అంటారు కదా, ఆ అవసరాలు కూడా అడిగిన వాళ్ళలో వీళ్ళు కూడా పొందే ఉంటారు, కానీ అవి గుర్తు తెచ్చుకోరండి. మహాభారతము వీటన్నింటిలో మనిషి అన్నాక అవసరాలు ఉంటాయని చెప్పబడింది. చూడండి, అర్జునుడు కూడా చక్కగా కృష్ణ పరమాత్మని గురువుగా చేసుకొని ఇలా గీతను బోధ చేయండి, నాకు జ్ఞానాన్ని ప్రసాదించండి అని అడిగారు. చూడండి, భాగవతంలో కూడా మనకి అభిమన్యుని కొడుకు ఈయన మహర్షి ఆయన కూడా అడుగుతారన్నమాట ఇలా. సో మనకి ప్రతి వాళ్ళకి ఇలా ఎవరో ఏదో రాశారని అలా పట్టుకోకుండా మనకు తెలియని దాన్ని అడిగి తెలుసుకోవడంలో తప్పు లేదండి. ఇలా స్వామివారు తండ్రిని ఏదన్నా ఉపాయము చెప్పమని అంటే స్వామివారు నారాయణ మంత్రము జపించు నాయన అని చెప్పగానే గణపయ్య అయితే ఆ నారాయణ మంత్రాన్ని జపిస్తూ తల్లిదండ్రుల చుట్టూ చక్కగా ప్రదక్షిణలు చేశారండి. అయితే ఇక్కడ అంతరార్థం ఏంటంటే కుమారస్వామి వెళ్ళిన ప్రతి చోటల్లా ఆయనకు గణపయ్యే కనిపిస్తూ ఉన్నాడు. ఇక్కడ చక్కగా తల్లిదండ్రులకు మొదట అలా ప్రదక్షిణాలు, అది కూడా చక్కగా నారాయణ మంత్రంతో స్వామి జపం చేశారు అంటే ఆ నామ జపానికి ఎంత ఉందో చూడండి, అర్థము పరమార్థము. ఈ వినాయక చవితిలో ఈ నారాయణ మంత్రము జపం వల్ల స్వామివారు ఎంత మొదటి పూజ్యులయ్యారు, అన్ని విఘ్నాలను పోగొట్టే గణపతి అయ్యారో చూడండి. అలా మనకి ఇది కలియుగం కదా, చక్కగా భగవంతుని యొక్క నామస్మరణ చేయడమే మనకి ముక్తి మార్గము అని చెప్పబడింది. అందులో గణేశ స్వామి మొదటివాడు అయ్యారు. చూడండి, నారాయణ మంత్రం యొక్క మహిమ ఎంత బాగుందో కదా. మనందరము నారాయణ మంత్రాన్ని జపిస్తూ ఉందాము.